హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. సో అందరూ పనుల్లో నిమగ్నం అయిపోయి ఆల్మోస్ట్ కంప్లీషన్కి వస్తున్నారు అనుకుంటాను. అండ్ మనము ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీ స్టార్ట్ చేసి వారానికి ఎక్కువ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి కూడా వస్తున్నాం. ఇంకో 2-3 వీడియోలు అయితే అయిపోతుంది. సో ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ సహానుభూతి అండ్ సానుభూతి. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇవి రెండు వర్డ్స్ వింటే. ఈ వీడియో ఇంగ్లీష్లో చేసినప్పుడు ఎంపతి అని ఒక వర్డే దొరికింది. అండ్ ఎంపతి సింపతి లాగా సహానుభూతి సానుభూతి ఈ రెండు వర్డ్స్ కూడా పక్క పక్కనే, కానీ వాటి మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనం ఏం తెలుసుకున్నాము, లైక్ మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడము, మన ఇమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడము, ఏదైనా మంచి చెడులో తేడా తెలియడము, దానికోసం మనం చేయాల్సిన విధానాలు ఏంటి. దీంట్లో ఆ, పాటిగానే ఈ సహానుభూతి అనేది ఇవాల్టి టాపిక్స్. దట్ ఈస్ ఎంపతి, నాట్ సింపతి. సో మన మీద మనం సింపథైజ్ చేసుకున్నప్పుడు మనం ఒక విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అంటే విలన్తో కష్టపడిన హీరోయిన్ లాగా. కానీ మనం అలా ఉండకూడదు. సో మనం హీరోయిన్ అంటే హీరో పక్కన ఉన్న వాళ్ళలాగా చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి తప్పించి నమ్మకాన్ని వదలకుండా పట్టుకొని సాధించాలి. సో దానికి సహానుభూతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహానుభూతి అంటే ఎంపథైజ్ చేసుకోవడం. అంటే ఏంటి, వేరే వాళ్ళ షూస్లో మనము వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ని గేజ్ చేసుకోవడం. ఇది వేరే వాళ్ళ గురించి. మరి సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? అవును కదా. సో మనము మన నుంచి సపరేట్ అయ్యి మన షూస్ వేసుకొని డిఫరెంట్ పర్స్పెక్టివ్, అంటే వేరే ఒక కోణంలో మనల్ని మనం చూసుకోవడం. నేను ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తానండి, అంతే, నాకు కోపం వచ్చేస్తుంది, నీట్గా లేకపోతే చిరాకు వచ్చేస్తుంది అని సెంటెన్సెస్ పాస్ చేసేస్తాం. కానీ ఒక్కసారి మనం వెనక్కి జరిగి 2 అడుగులు వేసి చెక్ చేసుకుంటే మేబీ మనకే వర్తిస్తుందేమో. ఆ కోపం అనేది మన మీదే ఉండాలేమో, లేదా ఆ కోపానికి కారణమైన వస్తువుని మనమే తీసేసుకోవాలేమో. సో ఈ దృక్పథం అనేది మారుతుంది. సో ఎంపథైజ్ చేసుకున్నప్పుడు, డిఫరెంట్ దృక్పథంతో మనం ఆలోచించినప్పుడు ఒక ప్రాబ్లంకి చాలా సొల్యూషన్స్ వస్తాయి. సో మళ్ళా దీనివల్ల ఉపయోగం ఏంటి? మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది లైఫ్ అనే జర్నీని చాలా స్మూత్గా తీసుకెళ్ళాలి. దానికోసం మనము రకరకాల టెక్నిక్స్ వాడతాం. సో ఈ ఎంపతి అనే టెక్నిక్, సహానుభూతి అనే ఒక టెక్నిక్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో నేను చంద్రకళ, మీ లైఫ్ కోచ్. ఈ పర్టికులర్ సహానుభూతి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మీ లైఫ్లో మీరు ఇది అప్లై చేసి చూసుకోండి అండ్ డిఫరెన్స్ క్రియేట్ చేసుకోండి. మీ జర్నీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.